తమరి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాము. సభ్యులందరినీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ మెట్రో నెట్వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న సమస్యలను లోతుగా సమీక్షించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో ఫేజ్ 1 మొత్తము 69 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. ఫేజ్ 2A 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని సభలో వివరంగా చర్చించడం శ్రీధర్ బాబు గారు వివరించడం జరిగింది. ఫేజ్ 1 మెట్రో నిర్వహణలో ప్రైవేట్ నిర్వహణలో ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్ 2A అండ్ B ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యల్ని దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు L&T సంస్థ నుండి మెట్రో ఫేజ్ 1 నెట్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం HMRL అంటే హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకునే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ గౌరవ సభ సమర్థించి పూర్తి మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ, ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఈ ప్రతిపాదన హైదరాబాదులో విస్తరిస్తున్న జనాభా అవసరాలు, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి. ఈ మెట్రో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి అవసరమైన కార్యాచరణను, ప్రణాళికల్ని మన రాష్ట్ర ప్రభుత్వం రచించుకున్నది. కాబట్టి ఈరోజు మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను, కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకోసం ఈరోజు మెట్రో 1ని L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు పలికినందుకు తమరి ద్వారా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష.